భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నుంచి గెలిచిన ఆయనది ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా పవర్ఫుల్. ఎట్లాగంటే జగన్ని పులివెందులలోనే వివేకానంద రెడ్డిని ఓడగొట్టింది ఆయనే, ఆ రోజున బీటెక్ రవి విజయానికి కారణమైంది. అట్లాగే అక్కడ ఎమ్మెల్సీ విజయానికి వెనక నిలబడింది తనే. కడప జిల్లాలో జగన్కి షర్మిల ద్వారా చెక్ పెట్టింది తనే. ఇప్పుడు ఆ సీఎం రమేష్ కీలకమైనటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఆయన దాదాపుగా చెప్పింది చేసేటటువంటి పరిస్థితిలోనే ఉంది. అక్కడ ఈవెన్ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో కూడా పలుకుబడి అలాగే ఉంది. ప్రస్తుతం 5 ఏళ్ల జగన్ పాలనలో వివిధ రంగాల్లో జరిగిన అవినీతి మీద సిబిఐ ఈడలకు ఫిర్యాదు చేస్తామని బీజేపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. శాసనసభకు వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గురువారం రాత్రి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సందర్భంగా 5 ఏళ్ల జగన్ పాలనలో ఇసుక, మద్యం, విద్యుత్ రంగాల్లో జరిగిన అవినీతి మీద విచారణ జరిపించాల్సిందిగా వింతపత్రాలు అందజేసామన్నారు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏలు, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయింపు వంటి అంశాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. వీటన్నిటి మీద ఇప్పుడు విచారణ పెట్టి ఆ విచారణ అంశాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత జగన్ మీద దర్యాప్తు చేయించడం ద్వారా జగన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ఎత్తుగడ సీఎం రమేష్ది. ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.